ఇలా పడుతున్నాను, ఇలా కొట్టుకుంటున్నాను చనిపోతుందండి. అలా కూర్చునే వాళ్ళకి చనిపోతుంది. అందులో ఏం చెప్పండి, నాకు ఫోన్ చేసి చేయించండి, మరి ఫోన్ చేయండి. మేడపాడు ఎల్మంచిలి మండలంలో ఒక బ్రాయిలర్ ఫామ్ పెట్టినారు. దాని కెపాసిటీ 7,000. రాత్రే 6,000 కోళ్ళు చనిపోయినాయని చెప్పి నాకు పొద్దున్నే తెలిసింది. మన డాక్టర్ గారు తెలియజేసినారు. పొద్దున్న చూడగానే 6,000 కోళ్ళు చనిపోయినాయని. నిన్నంతా బాగానే ఉన్నాయంట. ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను వచ్చాను. ఈ 6,000 కోళ్ళని మనం చూసి లెక్కేసుకొని అది 6 అడుగులు, 6 × 6 × 6, 6 అడుగుల లోతు, 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల వెడల్పు, పొడవు, వెడల్పు, లోతు గొయ్యి తీసి దాంట్లో మనం ఈ చచ్చిపోయిన కోళ్ళు అన్నీ పూర్తి చేసి లోపల వేసేసి దానిపైన సున్నం వేసి మళ్ళీ అది పూర్తి చేస్తాము. అది రైతులకి నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఒక కోడి మిగిలినా చనిపోయినా ఎక్కడైనా పారేయకుండా పూడ్చి పెట్టవలసిందిగా కోరుచున్నాం. సరే, పంపిస్తామండి. ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయో చూసి అవన్నీ లెక్కేసి రాసి మేము పైకి రిపోర్ట్ పంపిస్తాం. సార్, మన పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందండి ఇప్పుడు వరకు? అయింది కదండి. మన డివిజన్ లేకపోయినా తాడేపల్లిగూడెం డివిజన్లో వేల్పూర్లో నిర్ధారణ అయింది, తణుకు దగ్గర. అక్కడ ఆల్రెడీ జరుగుతుంది వర్క్. ఇప్పుడు ఇవాళ పొద్దున్న కోళ్ళన్నీ, బతికున్న కోళ్ళన్నీ చంపేసి లోపల పూర్తి చేస్తున్నారు. ఆర్డర్స్ వచ్చేసి ఆల్రెడీ జరుగుతుంది అక్కడ. ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే 1 కిలోమీటర్ వరకు మొత్తం మనం రెడ్ అలర్ట్ పెట్టేశామండి. 10 కిలోమీటర్కేమో సర్వేలెన్స్ జోన్ అని క్రియేట్ చేసాం. ఈ 10 కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఈ కోడిగుడ్లు కానీ మాంసం కానీ తినకూడదు. 10 కిలోమీటర్ అవతల ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు మాంసము, కోడిగుడ్లు ఉడికించినవి తినచ్చు. ఏది ప్రమాదం లేదు. పచ్చిది మాత్రం తినకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈ కోళ్ళు చనిపోయినాయి బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ల్యాబ్ వాళ్ళు వస్తారు. మళ్ళీ ల్యాబ్ వాళ్ళు వచ్చి అది శాంపుల్స్ తీసుకొని భోపాల్ పంపించి VBRAకి మరియు భోపాల్కి పంపించి ఫైనలైజ్ అయ్యాక అప్పుడు బర్డ్ ఫ్లూ డిక్లేర్ చేస్తారు. అది ఎన్ని రోజులు వస్తుందండి? అది VBR అయితే 1 డేలో వచ్చేస్తుందండి. భోపాల్ అంటే 2-3 డేస్ పడుతుంది. ఇప్పుడు 28 రోజుల క్రితం నేను బర్డ్ తీసుకొచ్చి బర్డ్ లేయర్ షెడ్లో వేయడం జరిగింది. మేము ప్రాపర్గా వ్యాక్సిన్లు లసూటా, గంబోరో, మ్యారక్స్, న్యూకాటిల్ డిసీజ్ వ్యాక్సిన్ కూడా వేయడం జరిగింది. మేము ప్రాపర్గా ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాం.
షెడ్లో బయో బూస్టర్ స్ప్రే చేస్తున్నాం, ఫార్మలిన్ స్ప్రే చేయడం జరిగింది. ఈ 26 రోజుల నుంచి బర్డ్ బాగానే హెల్తీగానే ఉంది. సడన్గా నిన్న మొన్న నుంచి బర్డ్ కొంచెం వీక్ అవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం 8:30 టయానికి మేము మేతలో వాటర్ అన్నీ వేసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. తెల్లారి 5 గంటలకు వచ్చేసరికి మొత్తం బర్డ్ అంతా చనిపోయి ఉన్నది. మిగిలిన బర్డ్ కూడా రెక్కలు అది కొట్టుకుంటూ అలాగే వాటికి అవే చచ్చిపోతున్నాయి. ఇది ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం వారు నేను అధికారులందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, వెటర్నరీ డాక్టర్ గారు అందరూ వచ్చి సందర్శించారు. శాంపిల్స్ బయటికి పైకి పంపించి మీకు ఏంటనేది చెప్తామన్నారు. ఈ డిసీజ్ ఏంటనేది మాకు తెలియట్లేదు. ఇది నేను ప్రభుత్వం వారు స్పందించి ఆర్థికంగా అయినా సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అప్పు తెచ్చి. కానీ నాకు ఈ రోజున ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి. నా జీవనాధారం ఏంటనేది నేను ఇప్పుడు తెలియట్లేదు. ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.